హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఏపీ 10th క్లాస్కి సంబంధించి న్యూ సిబిఎస్ఈ సిలబస్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో నుండి ఇంట్రడక్షన్ అయితే మనం చూద్దాం. ఇంట్రడక్షన్ అంటే నెంబర్ సిస్టమ్ గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంటే మీరు thumbnailలో చూసిన ప్రతి నెంబర్ సెట్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా మీతో పాటు చదువుకున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇందులో బేసిక్గా మనం న్యాచురల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే కౌంటింగ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 అండ్ కంటిన్యూయింగ్ ఇండిఫినైట్లీ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ పర్టికులర్గా కౌంటింగ్ నెంబర్స్ అనే వర్డ్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ న్యాచురల్ నెంబర్స్లో డెసిమల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ రావు. కేవలం మనం కౌంట్ చేసేటువంటి దట్ మీన్స్ ఫింగర్స్తో కౌంట్ చేయగలిగేటువంటి నెంబర్స్ మాత్రమే మనకి ఇందులో వస్తూ ఉంటాయి. అంటే ఫింగర్తో కౌంట్ చేయడం అంటే 10 అని కాదండి. మనం ఇప్పుడు చూడండి 1, 2, 3, 4 ఇలాంటి కౌంటింగ్ నెంబర్స్ వస్తాయని దాని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ డెనోటెడ్ బై క్యాపిటల్ ఎన్. సెట్ అంటే నథింగ్ బట్ కలెక్షన్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు 1 నుండి ఆ తర్వాత వచ్చేటువంటి అన్ని కౌంటింగ్ నెంబర్స్ యొక్క కలెక్షన్ని మనము న్యాచురల్ నెంబర్ సెట్ అని పిలుస్తాం. దీన్ని క్యాపిటల్ ఎన్తో డెనోట్ చేస్తాం. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఇలా పెడుతూ ఉంటారు డబల్ లైన్ కింద. ఇలా ఎందుకు పెడతారంటే నార్మల్గా ఎన్ రాసేసాం అనుకోండి, మనం ఎక్కడైనా మళ్ళీ ఇంగ్లీష్ వర్డ్స్ ఈ ఎన్ ఒకటే అనుకుంటామని చెప్పి కొంచెం డిఫరెంట్గా కనబడాలని చెప్పి ఈ విధంగా మనకి కొంతమంది రాస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఫైనల్గా చెప్పాలంటే క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇది సెట్ సింబల్ అన్నమాట. సెట్ సింబల్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? 1, 2, 3, 4, 5 ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకేనా? తర్వాత వచ్చేటువంటి కౌంటింగ్ నెంబర్స్ అన్నింటినీ కూడా న్యాచురల్ నెంబర్స్ అని పిలుస్తాం. తర్వాత ఓల్ నెంబర్స్, ఇది కూడా సేమ్ అండి. ఇవి కూడా కౌంటింగ్ నెంబర్సే, కాకపోతే 0 నుండి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, కౌంటింగ్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 అండ్ కంటిన్యూయింగ్ ఇన్ఫినైట్లీ, సేమ్ దీనికి లాగే. ఇక్కడ సెట్ ఆఫ్ ఓల్ నెంబర్స్ని మనము క్యాపిటల్ డబ్ల్యూతో డెనోట్ చేసుకుంటాం. అంటే ఇది. ఇప్పుడు మనం సెట్ రాసుకోవాలంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0, 1, 2, 3, 4, 5. ఇందులో కూడా కేవలం కౌంటింగ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటండి? ఓల్ నెంబర్స్లో 0 ఉంటుంది, న్యాచురల్ నెంబర్స్లో 0 ఉండదు, అంతే. తర్వాత ఇంటీజర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కలెక్షన్ ఆఫ్ పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్, నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 ఇన్ బిట్వీన్ దెమ్. అంటే పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్ దట్ మీన్స్ న్యాచురల్ నెంబర్స్ మరియు నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్. నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఇదే న్యాచురల్ నెంబర్స్కి మీరు ముందు నెగిటివ్ సింబల్ పెట్టారనుకోండి, అవే నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్. ఇవన్నీ కూడా పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్. మధ్యలో 0 అంటే ఈ పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్ మరియు 0 మరియు నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క కలెక్షన్ని మనము ఇంటీజర్స్ అని పిలుస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం కౌంటింగ్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. ఆల్రెడీ పాజిటివ్ న్యాచురల్ అని అన్నప్పుడు ఈ న్యాచురల్ నెంబర్స్ అంటేనే కౌంటింగ్ కదా. అంటే కంపల్సరీగా ఇంటీజర్స్లో కూడా కౌంటింగ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో 1/2 అనేది ఇంటీజర్ అవుతుందని అడుగుతారు. 1/2 అనేది ఇంటీజర్ అవ్వదండి, ఎందుకంటే అది 0.5 కదా. సో డెసిమల్స్ ఇందులో ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్? సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ డెనోటెడ్ బై క్యాపిటల్ ఐతో కానీ క్యాపిటల్ జెడ్తో కానీ డెనోట్ చేసుకుంటూ ఉంటాము. బట్ ఎక్కువగా క్యాపిటల్ జెడ్ యూజ్ చేస్తూ ఉంటారు. సో మనం సెట్ ఫామ్గా రాయాలంటే ఈ విధంగా. ఇక్కడ చూడండి, చివరిలో డాట్స్ పెట్టి -ఇన్ఫినిటీ అని రాస్తూ ఉంటారు. అంటే దట్ మీన్స్ ఇంకా అలా వస్తూ ఉంటాయి అని అర్థం. అంటే కౌంట్ చేయలేనన్ని అలా వస్తూ ఉంటాయి అని అర్థం. ఇక్కడ కూడా +ఇన్ఫినిటీ అలా పాజిటివ్ సైడ్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి అని అర్థం. అండ్ 0 కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గమనించాలి. ఏంటంటే 0 అనేది పాజిటివ్ అవ్వదు, అలాగే నెగిటివ్ కూడా అవ్వదు. అంటే అది మనం పర్టికులర్గా పాజిటివ్ ఇంటీజర్గా కన్సిడర్ చేయము, అలాగే నెగిటివ్ ఇంటీజర్గా కూడా కన్సిడర్ చేయము. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఏంటి దాని సింబల్ ముందు ఏముంది అంటే అది జస్ట్ ఒక న్యూట్రల్ వాల్యూ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్, ఇంటీజర్స్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ కౌంటింగ్ నెంబర్స్, డు నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్, డెసిమల్స్. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను. సరే, నెక్స్ట్ ఇంటీజర్స్ అయిపోయిన తర్వాత పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? సో ఇక్కడ ఈ నేమ్గానే ఉంది పాజిటివ్ ఇంటీజర్స్. కేవలం పాజిటివ్ సింబల్తో ఉండేటువంటి ఇంటీజర్స్ని మాత్రమే మనం పాజిటివ్ ఇంటీజర్స్ అని అంటాం. అంటే సింపుల్గా ఇక్కడ చూడండి ఉన్నాయి కదా పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్ అని, ఇవన్నీ కూడా మనం పాజిటివ్ ఇంటీజర్స్ అని పిలుస్తాం. అలాగే నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఇవి కాకుండా ఇవన్నీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఆల్రెడీ ఇక్కడ రాశాను, ఒకసారి మీరు నోట్ చేసుకోండి ఇక్కడ వరకు. తర్వాత
నాన్ పాజిటివ్ ఇంటీజర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నాన్ పాజిటివ్ అంటే ఏంటండి? పాజిటివ్ కాకుండా ఉండేవి. ఓకే, మనందరికీ తెలుసు పాజిటివ్ కాకుండా ఉండేవంటే నెగిటివ్, అంటే నెగిటివ్ ఇంటీజర్స్ అవుతాయి, అంటే దాంతోపాటు జీరో కూడా అవుతుంది. ఇక్కడ పాజిటివ్ కాకూడదు అన్నట్టు తప్ప నెగిటివ్ పాజిటివ్ కాకూడదు అని అనలేదు కదా. అంటే జీరో అనేది నేను ఏం చెప్పాను మీకు? అటు పాజిటివ్ కాదు, అలాగే నెగిటివ్ కాదు. అంటే ఇక్కడ పాజిటివ్ కాని దానికి జీరో కూడా మనకి ఇంక్లూడ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, చాలామంది పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా సేమ్ అనుకుంటారు. బట్ ఒక చిన్న డిఫరెన్స్, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్లో జీరో వస్తుంది, పాజిటివ్ ఇంటీజర్స్లో రాదు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ నాన్ నెగిటివ్, ఇది కూడా సేమ్ అండి. నాన్ నెగిటివ్ అంటే ఏంటి? నెగిటివ్ కానివి, అంటే ఇందులో జీరో కూడా వస్తుంది, అలాగే పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి చూసుకోండి. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్, ఇవి నార్మల్గా తెలుసుకోవడానికి అంతే, పర్టికులర్గా ఈ చాప్టర్ ఏది అవసరం లేదు, బట్ నార్మల్గా తెలుసుకోవడం కోసం. ఇంటీజర్స్ దట్ కెన్ బి డివైడెడ్ బై 2, 2తో డివైడ్ అయ్యేటువంటి ఇంటీజర్స్ యొక్క కలెక్షన్ని మనం ఈవెన్ నెంబర్స్ అని అనొచ్చు. ఎగ్జాంపుల్గా 0, 2, 4, 6, 8. అదేంటి జీరో కూడా డివిజిబుల్ అవుతుందా అంటే, మనకి 2ని అంటే ఎగ్జాంపుల్గా చూడండి 0/2. సో ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు 2 0 0, రిమైండర్ 0, అంటే జీరో కూడా 2తో డివిజిబుల్ అవుతుందన్నమాట. సో అందుకని రాసాం. అయితే ఇక్కడ మనకి తెలియని విషయం ఏంటంటే నెగిటివ్ ఈవెన్ నెంబర్స్ కూడా ఉంటాయండి. ఏంటి? నెగిటివ్ ఈవెన్ నెంబర్స్. సో చూడండి -2, -4, -6, -8. ఇది కూడా మీరు చూసుకోవాల్సిన విషయం ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఆడ్ నెంబర్స్. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఈవెన్ నెంబర్స్ మీకు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే 2 టేబుల్లో వచ్చేటువంటివన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. ఓకేనా? ఆడ్ నెంబర్స్ అంటే 2 టేబుల్లో రానివన్నీ కూడా ఆడ్ నెంబర్స్. సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం అంతే. ఇక్కడ చూడండి డెఫినేషన్ అయితే మాత్రం ఇంటీజర్స్ దట్ కెన్ నాట్ బి డివైడెడ్ బై 2. 2తో డివైడ్ అవ్వనటువంటి ఇంటీజర్స్ అన్నిటినీ కూడా మనం ఆడ్ నెంబర్స్ అని పిలుస్తాం. అంటే ఏమీ లేదండి, మనం 2తో ఈ నెంబర్స్ని డివైడ్ చేసాం అనుకో, రిమైండర్ 0 రాదు దీనికి వచ్చినట్టు. ఇప్పుడు 6ని 2తో డివైడ్ చేసాం అనుకోండి, 2 3 × 6, రిమైండర్ 0 వేస్తాం. బట్ వీటికి రిమైండర్ 0 అయితే రాదు. సో అందుకనే వీటిని మనం ఆడ్ నెంబర్స్ అని పిలుస్తాం. ఇందులో 1 కూడా ఉంటుందండి. అలాగే నెగిటివ్ ఆడ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ మనము ప్రైమ్ నెంబర్స్కి వెళ్దాం. ఓకే, ప్రైమ్ నెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఉన్నవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ద నెంబర్స్ దట్ కెన్ ఓన్లీ బీ డివైడెడ్ ఈవెన్లీ బై 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే మనం ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్ అని పిలవాలి అంటే ఆ నెంబరు 1 తోటి మరియు ఇట్ సెల్ఫ్ మాత్రమే డివిజిబుల్ అవ్వాలి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ అని పిలవాలి అంటే ఆ నెంబరు 1 టేబుల్లో రావాలి మరియు ఆ నెంబర్ యొక్క టేబుల్లో మాత్రమే రావాలి. సో ఇప్పుడు మనం 5 తీసుకున్నాం అనుకోండి, 1 టేబుల్లో 1 5 * 5 వస్తుంది. అలాగే 5 టేబుల్లో 5 1 * 5 వస్తుంది. ఇంకే టేబుల్ అయినా వస్తుందా? రావట్లేదు. సో ఇలాంటి నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. 1 కన్నా ఎక్కువ వాల్యూస్ ఉన్న నెంబర్స్ని మనము ప్రైమ్ నెంబరా కాదా అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 0 ఇచ్చి అది ప్రైమ్ నెంబర్ అని అడిగితే మనం అసలు చెప్పలేము. ఎందుకంటే మనం 1 కన్నా పెద్ద వాల్యూస్కి మాత్రమే అవి ప్రైమ్ నెంబర్సా కావా అనేది చెప్తాం. ఓకేనా? అందుకనే 1 కూడా ప్రైమ్ నెంబర్ కాదు ఇక్కడ. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? కాంపోజిట్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ప్రైమ్. ప్రైమ్ నెంబర్స్ కానిటువంటి నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అని పిలుస్తాం. ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ కూడా కంపల్సరీగా 1 కన్నా ఎక్కువే ఉంటాయి. అంటే 1 గురించి మనం చెప్పము, 1 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ గురించి మనం కాంపోజిటా కాదనేది మనం మాట్లాడుకోము అసలు. ఓకేనా ఫ్రెండ్స్? ఎగ్జాంపుల్గా 4, 6, 8, 9, 10, 12 ఇలాంటివన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. ఇది మైండ్లో పెట్టుకోండి. కాంపోజిట్ నెంబర్స్ అన్న వర్డ్, అలాగే ప్రైమ్ నెంబర్స్ అన్న వర్డ్ ఇంకోటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు కూడా మనకి చాప్టర్లో ఉంటాయి ఇప్పుడు ఫర్దర్గా 10th క్లాస్లో. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటి? ఇది కూడా పెద్దగా అవసరం లేదు, బట్ మీకు యూజ్ అవుతుందని రాశాను. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఇంటీజర్స్ ఉన్నాయి కదండి, 1, 2, 0 ఇవి ఉన్నాయి కదా, వీటిని స్క్వేర్ చేయంగా వచ్చేటువంటి ఆన్సర్స్ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అని చెప్తాం. ఎగ్జాంపుల్గా 1ని స్క్వేర్ చేసాం అనుకోండి, 1 × 1 1. హియర్ 1 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. అలాగే ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే 2ని స్క్వేర్ చేయండి, 2 స్క్వేర్ అంటే 2 × 2, 4 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. అలాగే 3ని స్క్వేర్ చేయండి, 3 × 3 9, 9 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. అలాగే 4ని తీసుకోండి, 4ని స్క్వేర్ చేయండి, 4 స్క్వేర్ 16 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్.
సో ఇలా చూసుకుంటే 25, 6 6 36, 7 7 49 ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇక్కడ నుండి కొంచెం ఇక్కడ వరకు మీకు తెలిసి ఉండొచ్చు మేబీ బేసిక్ లెవెల్లో, బట్ ఇక్కడ నుండి రేషనల్ నెంబర్స్ నుండి మాత్రం చాలా జాగ్రత్త చూడాలండి. ఫస్ట్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? నెంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ p, q ఆర్ ఇంటీజర్స్. అంటే ఈ ఫామ్లో రాసేటువంటి నెంబర్స్ అన్నింటినీ కూడా మనము రేషనల్ నెంబర్స్ అని పిలవచ్చు. ఈ ఫామ్లో రాయడం ఏంటి అంటే ఎగ్జాంపుల్గా 1/2, అలాగే 2/3 -1/2 ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మనం రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫామ్లో రాయగలిగేటువంటి ప్రతి నెంబర్ని కూడా మనం రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందగా p/q ఫామ్లో రాయాలి. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే కింద 0 ఉండకూడదు. అలాగే p, q ఆర్ ఇంటీజర్స్ అవ్వాలి. అంటే ఈ ఫామ్లో మనం నెంబర్స్ రాసినప్పుడు ఈ p, q అనేవి ఇంటీజర్ సెట్లో నుండి తీసుకునేటువంటి నెంబర్స్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే 2/3 ఇది p/q ఫామ్గా ఉంది. అంటే మీరు ఫామ్ చూడాలి, చూడడానికి న్యూమరేటర్ బై డినోమినేటర్ అంటే పైన ఒక వాల్యూ కింద ఒక వాల్యూ చూడడానికి ఈ రూపంలో ఉండాలి అన్నట్టు. అంటే కానీ ఇలా p ఉండాలి q ఉంటేనే అన్నట్టు కాదు, చూడడానికి ఈ ఫామ్గా ఉండాలి. ఇక్కడ చూడండి 2/3 అనేది ఈ ఫామ్లోనే ఉంది. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, దట్ మీన్స్ డినోమినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 0 లేదు, 3 ఉంది. అలాగే p, q ఆర్ ఇంటీజర్స్ అన్నాడు. అంటే 2, 3 అనేవి ఇంటీజర్సే కదండి. సో దిస్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ఫామ్లో రాసుకోగలిగే నెంబర్స్ అన్నింటినీ కూడా మనం రేషనల్ నెంబర్స్ అని పిలవచ్చు. సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని మనము క్యాపిటల్ క్యూతో డినోట్ చేసుకుంటాం. ఏంటి? క్యాపిటల్ క్యూ. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ ఫామ్లో ఈ కండిషన్ సాటిస్ఫై చేసేటువంటి నెంబర్స్ యొక్క కలెక్షన్ని మనం రేషనల్ నెంబర్ సెట్ అని పిలవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూడండి. ఎవ్రీ న్యాచురల్ whole number and integers can be written in the form of p/q. q is not equal to 0, p, q are integers. దీని అర్థం ఏంటంటే ప్రతి న్యాచురల్ నెంబర్ని కూడా, ప్రతి హోల్ నెంబర్ని కూడా, ప్రతి ఇంటీజర్ని కూడా మనం ఈ ఫామ్లో రాసుకోగలము. అదేంటి అంటే ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్గా 2 తీసుకున్నాం అనుకోండి, 2ని 2/1 అని రాసుకోవచ్చు. అదేంటి మరి డినోమినేటర్లో 1 రాసావు, వాల్యూ చేంజ్ అవ్వదా అంటే చేంజ్ అవ్వదు. 2 అన్నా 2/1 అన్నా సేమ్ వాల్యూస్. అలాగే -5 తీసుకుంటే -5/1గా రాసుకోవచ్చు. సో దీన్ని p/q ఫామ్గా రాసుకోగలుగుతున్నాం. అలాగే q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, డినోమినేటర్లో 0 లేదు. అలాగే p, q ఆర్ ఇంటీజర్స్, -5, 1 ఇంటీజర్స్. సో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి, ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి, ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేసేటువంటి సెట్ ఆఫ్ నెంబర్స్నే మనము రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నది ప్రతి న్యాచురల్ నెంబర్ని, ప్రతి హోల్ నెంబర్ని, ప్రతి ఇంటీజర్ని కూడా మనం p/q ఫామ్లో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలాగా రాసుకోగలము. కాబట్టి ఆల్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నట్లు అన్నిటికంటే పెద్ద కలెక్షన్ ఏదండి? రేషనల్ నెంబర్స్. అదేంటి ఇది ఎందుకు పెద్ద అవుతుందంటే ఇందులోనే కదా ప్రతి న్యాచురల్ నెంబర్ని, ప్రతి హోల్ నెంబర్ని, ప్రతి ఇంటీజర్ని కూడా రాసుకోగలుగుతున్నాం. కాబట్టి అన్నింటికంటే ఒక పెద్ద నెంబర్ సెట్ ఏమన్నా ఉందంటే అది రేషనల్ నెంబర్స్. ఇప్పుడు వరకు చెప్పుకున్న దానిలో. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏంటండి? ఓకే, ఇంకొకటి ఏంటంటే రేషనల్ నెంబర్స్ కొని ఇది చాలా ఇంపార్టెంట్. టెర్మినేటింగ్ డెసిమల్స్. ఓకే, నువ్వు p/q ఫామ్గా అని చెప్పేసావు, ప్రతి నెంబర్ని కూడా మనం p/q ఫామ్గా రాసుకోవచ్చు అని చెప్పేసావు. మరి డెసిమల్స్ పరిస్థితి ఏంటి? ఎగ్జాంపుల్గా 1.5, 1.7, 2.92 ఇలాంటి డెసిమల్స్ ఏ నెంబర్స్ అవుతాయి అంటే అది చెప్తున్నాను ఇప్పుడు పాయింట్. టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఇక సింపుల్గా ఎండ్ అయిపోయేటువంటి డెసిమల్స్ని కూడా మనం రేషనల్ నెంబర్స్ అని పిలవచ్చు. అలాగే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటే 1.5, 5, 5, 5 సో ఆన్ ఇలా వస్తూ ఉంటాయి కదండి. దీన్ని మనం 1.5 బార్ అని రాసుకుంటాం. ఇలాంటి వాటిని నాన్ టెర్మినేటింగ్ అని అంటాం. టెర్మినేటింగ్ అంటే అక్కడతో మనకి ఎండ్ అయిపోతుంది. ఇచ్చేవాడి 1.5 ఇక్కడతో ఆగిపోయింది. ఇచ్చేవాడి 1.5, 5, 5 అలా రిపీట్ అవుతూ వస్తుంది. దీన్నే నాన్ టెర్మినేటింగ్ అని చెప్తాం.
నాన్ టెర్మినేటింగ్ కానీ రిపీటింగ్ అవుతుంది. ఏంటి 5 రిపీటింగ్ అవుతుంది. సో దీన్ని మనం ఏమని పిలవచ్చండి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఇటువంటి టైప్ ఆఫ్ డెసిమల్స్, ఇటువంటి టెర్మినేట్ అయ్యేటువంటి డెసిమల్స్ కూడా మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి. అదే రాశాను ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. నెంబర్స్ విచ్ కెన్ నాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. రేషనల్ నెంబర్స్కి ఇర్రేషనల్ అనే వర్డ్ ఆపోజిట్ మాట, సేమ్ డెఫినేషన్స్ కూడా ఆపోజిటే. అక్కడేమో విచ్ కెన్ బి అని రాస్తాము, ఇక్కడేమో విచ్ కెన్ నాట్ అని రాస్తాం. సరే, మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే అది మనకు తెలిసిన న్యాచురల్ నెంబర్స్, మనకు తెలిసిన హోల్ నెంబర్స్, మనకు తెలిసిన ఇంటీజర్స్, మనకు తెలిసిన మ్యాక్సిమం ప్రతి నెంబర్ని కూడా p/q ఫామ్లో రాసుకోగలుగుతున్నాం కదా. ఇంకా p/q ఫామ్లో రాసుకోలేనటువంటి నెంబర్స్ ఏమున్నాయి అని మీకు డౌట్ రావచ్చు. సో p/q ఫామ్లో రాసుకోలేనటువంటి నెంబర్స్ అంటే √2, √3, √5 వీటిని p/q ఫామ్లో రాయలేము అంటే వెంటనే కొంతమంది కోపం వస్తుంది. అదేంటి √2 √2/1గా రాస్తున్నాను, నేను p/q ఫామ్లో రాసేసాను, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. తర్వాత p/q బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అంటే ఇంటీజర్స్ అయి ఉండాలి. ఓకే, 1 ఇంటీజరే, మరి √2 వాట్ అబౌట్ √2? √2 is not an integer because the value of the √2 is 1.414 so on. Here it is a decimal. Integer do not consist of decimal values. అందుకని చెప్పి ఈ √2ని, √3ని, √5ని, అలాగే √7, √11, √13 ఇవన్నీ కూడా మనము ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. పైన కూడా మనం ఇర్రేషనల్ నెంబర్ అని పిలుస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ సంబంధించి ఒక పాయింట్ నేను రాయడం మర్చిపోయాను, ఇక్కడ రాస్తాను, ఒక్క నిమిషము. ఓకే, ఇందుకు పాయింట్ ఏంటంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. మనం ఆల్రెడీ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. కానీ ఇలాంటి డెసిమల్స్ కూడా ఉంటాయి. నాన్ టెర్మినేటింగ్ టెర్మినేట్ అవ్వవు, అలానే రిపీట్ కూడా అవ్వవు ఇలా అయినట్టు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, 1.232179894 సో ఆన్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టెర్మినేటింగ్ అవ్వట్లేదు. అలాగని పోనీ ఏమన్నా రిపీటింగ్ అవుతుందా? రిపీటింగ్ అంటే ఇక్కడ 2 వచ్చింది, మళ్ళీ 2 వచ్చింది కదా, రిపీట్ అవుతున్నట్టే కదా అని మీరు అనుకోవచ్చు. రిపీటింగ్ అంటే ఇలా రిపీట్ అవ్వాలండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది రిపీటింగ్ అవ్వట్లేదు, టెర్మినేటింగ్ అవ్వట్లేదు, అలాగే రికరింగ్ కూడా అవ్వట్లేదు. సో ఇలాంటి వాటిని మనము, ఇలాంటి డెసిమల్ ఎక్స్పాన్షన్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి డెసిమల్ ఎక్స్పాన్షన్స్ వస్తాయి మనం వీటికి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక. ఓకేనా? సరే, ఇప్పుడు అదంతా మనకి పెద్దగా అంటే మీరు మైండ్లో పెట్టుకోండి అంతే. నెక్స్ట్ మన చాప్టర్ పేరు రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకోటి సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ని మనము క్యాపిటల్ Q-తో, ఇది డాష్ అండి, పైన చూడండి చిన్న లైన్ కింద పెట్టాను కదా, ఇది డాష్తో Q-తో మనం డెనోట్ చేస్తాము, లేదంటే క్యాపిటల్ S-తో కూడా డెనోట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ద సెట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ టుగెదర్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. అంటే రేషనల్ నెంబర్స్ని మరియు ఇర్రేషనల్ నెంబర్స్ని టుగెదర్ మనము రియల్ నెంబర్స్ అని పిలుస్తాం. టుగెదర్ అంటే కలిసి అన్నట్టు. ఇప్పుడు మీకు అర్థమయ్యేగా చెప్పాలి అంటే 10th క్లాస్లో కొన్ని స్కూల్స్లో మీకు చూసే ఉంటారు, సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని. సో ఇప్పుడు మనం ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఈ 3 సెక్షన్స్ టుగెదర్ 10th క్లాస్ స్టూడెంట్స్ అని చెప్తాం. అవునా కదా? అలాగే రేషనల్ నెంబర్స్ యొక్క సెట్, ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క సెట్ టుగెదర్ రియల్ నెంబర్స్ అని చెప్తాం. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ని మనము క్యాపిటల్ ఆర్తో డెనోట్ చేసుకుంటాము. మ్యాథమెటికల్గా క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. దీన్ని యూనియన్ అని చదువుతామండి. ఇది మనకి సెట్స్ చాప్టర్లో వచ్చేది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే సెట్స్ చాప్టర్ తీసేశారు, బట్ దీన్ని యూనియన్ అని చదువుతాము. యూనియన్ ఈజ్ నథింగ్ బట్ టుగెదర్ అన్నమాట. ఓకేనా? అంటే దాని మీనింగ్. సో రేషనల్ నెంబర్స్ టుగెదర్ ఇర్రేషనల్ నెంబర్స్ మనం రియల్ నెంబర్స్ అని పిలుస్తాం. సో ఇప్పుడుకొచ్చి మనం చెప్పుకున్న నెంబర్ సెట్స్ అన్నిటికంటే పెద్ద సెట్ రియల్ నెంబర్ సెట్టే. ఎందుకంటే ఇదంతా రియల్ నెంబర్స్ అనుకుంటే ఇందులోనే రేషనల్, ఇర్రేషనల్ ఉంటాయి. మళ్ళీ రేషనల్లోనే ఇంటీజర్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ఇవన్నీ కూడా రేషనల్స్లోనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి మనకి టోటల్గా నెంబర్ సిస్టమ్. మీరు ఇక్కడ వరకు 10th క్లాస్లో ఇక్కడ వరకు తెలుసుకుంటే చాలు. ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి మీకు కాంప్లెక్స్ నెంబర్స్ గురించి చెప్తారు, అది రియల్ నెంబర్స్ కన్నా పెద్దది. ఓకేనా? సరే,
ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సో దట్ మీరు ఈ వీడియోని మిస్ అవ్వరు.